ఇంకేమి చేయదు. ఆ జనాలను తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టి ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో, మీకు పైన టర్కీ ఉంది, ఆ టర్కీ నుంచి కింద మళ్ళీ కిందికి వస్తే మీకు ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ నుంచి కిందికి వస్తే యమన్ ఉంది, ఒమన్ ఉంది, ఈజిప్ట్ ఉంది, పక్కన వహాబీలు పాలిస్తున్న సౌదీ ఉంది, ఆ పక్కన మస్కట్ ఉంది, రకరకాల దేశాలు ఉన్నాయి. ఆ ట్రంప్ ఉద్దేశం కూడా ఈజ్ ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ కదండి. ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే ఇస్లామిక్ టెర్రరిజాన్ని కర్బ్ చేయాలంటే కొన్ని స్ట్రాటజిక్ పార్ట్స్ని ఇస్లామిక్ టెర్రరిజం ఏంటి నాకు ఆయన మాటల్లో ఇస్లామిక్ టెర్రరిజం ఎవరు తయారు చేశారు? వీళ్ళు తయారు చేశారు. ఇస్లామిక్ టెర్రరిజం వీళ్ళు తయారు చేశారు. ఇవాళ మళ్ళీ వీళ్ళే దాన్ని, అది బిజినెస్ కదా, అది వ్యాపారం కదా. ఇప్పుడు ఒక సమస్య లేదు, ఒక సమస్యను సృష్టించారు, ఒక సమస్య లేదు, ఒక సమస్యను సృష్టించి ఆ సమస్యకి మేము సొల్యూషన్ ఇస్తున్నాము, దీన్ని పరిష్కార మార్గం ఒక సమస్య సృష్టించడం ఒక వ్యాపారము, సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వడం కూడా ఒక వ్యాపారము. అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బులు వస్తాయి. ఇస్లామిక్ ప్రపంచంలో ఇస్లామ్స్ ఉన్నాయి, వాళ్ళకు తెగల వైషమ్యాలు ఉన్నాయి. మన దేశంలో కుల వ్యవస్థ లేదా? మనకు కూడా ఉన్నాయి. పక్కన చైనా ఉంది, చైనాలో ఉన్నన్ని కులాలు మనకి ఎక్కడ, చైనాలో 3,000 రకాల వృత్తులు ఉన్నాయి, 3,000 రకాల తెగలు కొట్టుకు వస్తుంటారు 24 గంటలు. వాళ్ళ ఐరన్ కట్టండి వెనకాల ఏం జరుగుతుందో, ఏదో ఐరన్ కట్టం నాకు తెలియదు, ఆ భాష బయట ప్రపంచానికి రాదు, తెలీదు. ఇప్పుడు వాళ్ళు ప్రతి దేశంలో ప్రతి తెగ, ఆఫ్రికాలో ఉన్నన్ని తెగలు ప్రపంచంలో ఇక్కడ ఉన్నాయా? ఒక తెగని బ్రదర్స్ అనుకుంటారు వాళ్ళు. ఆఫ్రికాలో ఎన్నో తెగలు ఉన్నాయి. మీకు టాంజానియాలో ఒక దాదాపు 10-15 తెగలు ఉన్నాయి. మీకు పైన సుడాన్లో ఎన్నో తెగలు ఉన్నాయి, మొరక్కోలో ఎన్నో తెగలు ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాలో ఎన్నో తెగలు ఉన్నాయి. అది పూర్తి స్థాయి బ్రిటిష్ చేతిలో గెలిపోయింది. జాంబియా, జింబాబ్వే, మొజాంబిక్, ఎన్ని దేశాలు ఉన్నాయి అక్కడ. ప్రతి దేశంలో 60-70 తెగలు ఉంటాయి. మొత్తం ఆఫ్రికాలో 6,000 తెగలు ఉన్నాయట. మనం ఇక్కడ కులాలు ఒక 10-15 కులాల గురించి మాట్లాడుకుంటాం, వాళ్ళ దగ్గర 6,000 తెగలు ఉన్నాయి. వాళ్ళు కూడా కొట్టుకు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు తెగల మధ్య ఉద్యమాలు, యుద్ధాలు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. అట్లనే ఇస్లాం ప్రపంచంలో కూడా ఉన్నాయి. మీకు సున్నీలు ఉన్నారు, షియాలు ఉన్నారు, అహ్మదీలు ఉన్నారు, వహాబీలు ఉన్నారు. జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు ఎప్పుడు అమెరికా విజిల్ బ్లో చేస్తూనే ఉంటుంది వాళ్ళ గురించి. ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. అన్నిటికన్నా మించింది వాళ్ళ రిసోర్స్ ఉంది. దే హ్యావ్ న్యాచురల్ రిసోర్స్ కాల్డ్ యాజ్ క్రూడ్. అది వాళ్ళకు శాపము, వరము. ఆ క్రూడ్ కావాలి. ఆ క్రూడ్ కోసం దాదాపు 100 సంవత్సరాలు వాళ్ళని మానసికంగా, లేకపోతే వాళ్ళని రకరకాలుగా వాళ్ళ మధ్యలో వాళ్ళని చదువుకోనివ్వకుండా వాళ్ళ మధ్యలో ఎన్నో సృష్టించారు వీళ్ళు. ఇరాన్ ఇరాక్ మధ్యలో లేని యుద్ధాన్ని వీళ్ళే సృష్టించారు, పరిష్కారం వీళ్ళే చూయించారు. దాని తర్వాత ISIS వచ్చింది, దానికి మళ్ళీ వీళ్ళే పరిష్కారం చూయించారు. కొత్త గోలన్ గాని తీసుకొచ్చి పెట్టి అక్కడ. ఇక్కడ పాలస్తీనా గొడవల వెనకాల వీళ్ళే కారణం ఉన్నారు. పైన టర్కీకి కుర్దిస్తాన్ మధ్యలో వీళ్ళే ఉన్నారు. వీళ్ళు లేనిది ఎక్కడ చెప్పండి? ఒమన్లో వీళ్ళు లేరా? యమన్లో వీళ్ళు లేరా? మస్కట్లో లేరా? ఎమిరేట్స్లో లేరా? సౌదీలో లేరా? ఎక్కడ లేరు చెప్పండి? వీళ్ళు ప్రతి చోట వీళ్ళ ఆర్మీ బేస్లో ఉన్నాయి అక్కడ. అదే యూరోప్లో గడాఫీ, ఇప్పుడు ఆఫ్రికాలో గడాఫీని తోసేసిన తర్వాత ఏం జరిగింది? వెనిజులాలో చావేజ్ని తోసేసిన తర్వాత ఏం జరిగింది? సో బేసికలీ వీళ్ళు ఆయుధాలనే కాదు, వీళ్ళు బయోలెటరల్ రిలేషన్షిప్, ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఉండాలి. వీళ్ళు మనగడ సాధించాలంటే మిగతా వాళ్ళు ఎప్పుడు అస్థిరంగా ఉండాలి. అది ఎప్పుడు ఉండాలి. ఎస్, అన్రెస్ట్ ఈజ్ ఎ బిజినెస్. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పరిస్థితి, దే ఆర్ అండర్ డోల్ డ్రమ్స్. చాలా తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉన్నారు. ఆర్థిక వెసులుబాటు లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నారు. బయటికి మన తెలుగు అన్నారే చాలా గొప్పగా మాట్లాడుతుండొచ్చు, మన వాళ్ళు వెళ్ళి బాలకృష్ణ సినిమాని ఘోరంగా సెలబ్రేట్ చేస్తుండొచ్చు, లేదా అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతుండొచ్చు చిరాంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దే మైట్ నో స్పీక్ హెల్ గ్రేట్ అబౌట్ దట్ యాజ్ ఇఫ్ దే ఆర్ ది నేటివ్ అమెరికన్స్. మా బంధువుల్లో, మీ బంధువుల్లో చాలామంది ఉంటారు. వాళ్ళు మాట్లాడే పద్ధతులు ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళేదో అక్కడ వెళ్ళి మొత్తం సెనెట్ని, అక్కడున్న పార్లమెంట్ని వాళ్ళే పరిపాలిస్తున్నట్టు, లేదా వాళ్ళతో చెడ్డీ దోసులు ట్రంప్ కానీ మాట్లాడుతుంటారు వీళ్ళందరూ కూడా. మన తెలుగు వాళ్ళు ఉన్నట్టు భారతదేశంలో 25 రాష్ట్రాల నుంచి 25 సంఘాలు ఉన్నాయి. అక్కడ ప్రపంచవ్యాప్తంగా 5,000 సంఘాలు ఉన్నాయి. దాదాపు 20,000 సంఘాలు ఇంకొక న్యూయార్క్ సిటీలో ఉన్నాయి, 300 సంఘాలు ఒక మెన్హాటన్లోనే ఉన్నాయి. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే బేసికలీ ఏంటంటే వాళ్ళు ఒక పెద్ద అస్థిరమైన పరిస్థితిలో ఉన్నారు. దే ఆర్ సిట్టింగ్ ఆన్ పేపర్ ఎకానమీ అండ్ డిటోనేటెడ్ బాంబ్ దట్ విల్ బ్లాస్ట్ ఎనీ పాయింట్. ఎప్పుడైనా పేలొచ్చు, ఆల్రెడీ పేలుతూనే ఉంది. అది బుడగ అట్టుకుంటూ కానీ అప్పుడప్పుడు ఒకటి పేలుతున్నాయి. ఆ పేలినప్పుడల్లా వాళ్ళ క్రిప్టో పడుతుంది, వాళ్ళ స్టాక్ మార్కెట్లు పడతాయి, వాళ్ళు ఇంకొకరిని పేలుస్తూ ఉంటారు, లేదా ఇక్కడ ఏదో సమస్య సృష్టిస్తూ ఉంటారు. సో నెట్ అమెరికాని విమర్శించడమో, లేకపోతే అమెరికా నైజాన్ని తప్పుపట్టడమో కాదు. వాళ్ళు ఈ ప్రపంచానికి ఏ స్థాయిలో ప్రభావం చేస్తున్నారు, అలాగే మనకి ఏ స్థాయిలో ప్రభావం చేస్తున్నారు కూడా గుర్తించుకోవాలి మనం. ఇప్పుడు 4వ తారీఖు 5వ తారీఖు ఆయనది రివ్యూ మీటింగ్ ఉంది. ఏది కొత్త పన్నుల విధానంలో ఆయన సుంకాలు విధిస్తున్నాడు కదా, న్యూ ట్యాక్సెస్ గురించి. ఇప్పుడు వాళ్ళు సుంకాలు విధిస్తున్నారు. ఆ సుంకాలు విధించే ఆ ప్రహాసనంలో మనం కూడా టార్గెట్ అతనికి. ఈవెన్ మన ఓపెన్ గా చెప్పాడు కదండి, నాకు ఎవరి మీ విషయంలోనూ ములాజా లేదు,
నేను మోడీ గారు నాకు స్నేహితులు అయితే అయి ఉండొచ్చు కాక, బట్ అంతవరకు వ్యాపారమే అన్నాడుగా. అవును, ఆయన ఇప్పుడు కెనడా ఉంది మా సిస్టర్ కంట్రీ అని చెప్పుకొని వాళ్ళకే పనులు విధించారు. వాళ్ళు పనులు విధించిన వాళ్ళు ప్రతి పనులు వేశారు, తర్వాత కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. చైనా మీద పనులు వేశారు, చైనా వాడు మళ్ళీ ప్రతి పనులు వేశాడు. కౌంటర్ డిఫెన్స్ చైనా కూడా చేస్తుంది. సిమిలర్లీ ఇప్పుడు ఇండియా నుంచి వాళ్ళకి అవుతున్నాయి ఎక్స్పోర్ట్స్ ఏంటి, రెండే అవుతున్నాయి. ఒకటి మేజర్ ఎక్స్పోర్ట్, ఒకటి వచ్చేసి ఐటీ, రెండోది వచ్చేసి ఫార్మా. ఫార్మా మీద పనులు వేసుకుంటే ఒడికి నష్టం, మీకే నష్టం. ఇప్పుడు వెరీ సింపుల్, మనకు జ్వరం వచ్చింది, ఓ డోలో ట్యాబ్లెట్ వేసుకున్నాము, అది రూపాయలన్నా 10 రూపాయలన్నా 100 రూపాయలన్నా మనం అది కొనుక్కోవాల్సిందే. మనమే పన్నులు వేశారు, సుంకాలు విధించారు. మీకు $1 రావాల్సిన ట్యాబ్లెట్ $2 వస్తుంది. ఆ $2 పెట్టి ఎవరు కొనుక్కుంటారు? మీ ప్రజలే కొనుక్కుంటారు. నష్టం మీకే, మాకేం కాదు కదా. మీకు అది నిత్యావసరం, అది ఇండిస్పెన్సిబుల్ ఫ్రమ్ యువర్ లైఫ్ అండ్ దట్ ఈస్ ఎసెన్షియల్ కమోడిటీ వేర్ దట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ డ్రగ్ వేర్ యూ పీపుల్ హ్యావ్ టు సర్వైవ్ ఆన్ ఇట్. మీకు వ్యాక్సినేషన్ దిక్కులేదు, వ్యాక్సినేషన్ మనమే సప్లై చేసాం వాళ్ళకు. సగం ప్రపంచాన్ని బ్రతికించింది భారతదేశం. వీ హ్యావ్ టు ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఈ భూమి మీద సగం మంది ఈ రోజు భోజనం చేస్తూ ప్రశాంతంగా పడుకుంటున్నారంటే అది భారతదేశం పెట్టిన భిక్ష. దిస్ ఈస్ ది గిఫ్ట్ వాట్ వీ హ్యావ్ గివెన్ టు ద వరల్డ్. మనం థర్డ్ వరల్డ్ కంట్రీ కావచ్చు, డెవలపింగ్ ఎకానమీ కావచ్చు, ఎమర్జింగ్ కంట్రీ కావచ్చు, ఎమర్జింగ్ ఎకానమీ కావచ్చు, బట్ సగం ప్రపంచాన్ని, అట్లీస్ట్ పావు వంతు ప్రపంచాన్ని మనం బ్రతికించాం. ఎవడో తయారు చేసిన వైరస్ ప్రపంచాన్ని అతలకుతలం చేసి సగం జనాభాని చంపేస్తుంది, ఈ ప్రపంచం అంతరించిపోతుందన్న సమయంలో ఒక ధన్వంతుడిలాగా, ఒక దివ్య పురుషుడిలాగా మనం భారతదేశము, మన దేశము అవతరించి మనం సృష్టించిన వ్యాక్సినేషన్ ఈరోజు అందరికీ రెండో జీవితాన్ని ప్రసాదించింది. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి మన పట్ల కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత భావం, ఆ కృతజ్ఞత అనేది వాళ్ళకు ఉండాలి. మొత్తం ప్రపంచానికి ఆ కృతజ్ఞత ఉండాలి భారతదేశం. ఎందుకంటే సగం జనాభాని, పావు వంతు జనాభాను మనం రక్షించాము. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు రేపు పొద్దున సుంకాలు విధించుకొని మీరు మీ నిత్యావసర వస్తువైన ఈ మందులను, ఎందుకంటే ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాపెన్ టు బి పేషెంట్. ఒకరికి డయాబెటీస్ ఉంటుంది, ఒకరికి ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, కళ ప్రాబ్లం, ఒకరికి సగం మంది మెంటల్ పేషెంట్లే ఉంటారు. న్యూరో సైన్సెస్ అయితే ఇంకా లెక్కలేదు అక్కడ. సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఇల్నెస్. ఇవన్నీ సంపద ఎక్కువైపోవటం వల్ల వచ్చిన అనర్థాలా? విచ్చలవిడి స్వేచ్ఛ, ఓకే, ఒక సిస్టమ్ లేకపోవడము, రెండోది స్వేచ్ఛ ఒకటి, రెండోది లాట్ ఆఫ్ కల్చరల్ మిక్స్. వీళ్ళకి పురాతనమైన సంస్కృతులు అంటే పరంపర ఉంటుంది. మనకు గురు పరంపర ఉంది మన దేశంలో. మన పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తారు, మన పిల్లలు చెప్తారు. ఇది ఒక పరంపర. ఇలా కులమతాలకు సంబంధం లేదు. మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, మన స్కూల్ టీచర్ ఉన్నారు సార్, ఎవరన్నా మనకు కనపడ్డారు, ఓకే, మీరు నేను ఒక కులస్తులం.